Hello viewers, I am Ravinder. Welcome to All in One Window. In the last class, I explained about present activities, how to speak in present situations. Already I told we have four activities, four actions or four activities. They are past activities and daily activities, present activities, future activities. So the future actions. Today we are going to discuss about that future actions. ఫ్యూచర్ యాక్షన్స్లో ఎలా మాట్లాడాలని ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి చూడండి, పాస్ట్ యాక్షన్స్లో నిన్న మనం తెలుసుకున్నాం. ఐ డిడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్, నేను చేశాను. అదే డైలీ యాక్టివిటీస్లో ఐ డూ, నేను చేస్తాను. అండ్ నౌ ఐఎమ్ డూయింగ్, సో ఐ విల్ డూ టుమారో. సో ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ అనే పదాన్ని తీసుకున్నాను, ఇప్పుడు నేను బోధిస్తున్నాను. ఎస్టర్డే ఐ టాట్, ప్రజెంట్ యాక్టివిటీస్. ఎస్టర్డే ఐ టాట్, ద వర్బ్ టు. ఎస్టర్డే ఐ టాట్. ఓకే, డైలీ ఐ టీచ్ ఇంగ్లీష్, ద వర్బ్ వన్. డైలీ అనేటువంటి వచ్చినప్పుడు వర్బ్ వన్ రావాలి. డైలీ ఐ టీచ్ ఇంగ్లీష్. నౌ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. దిస్ ఇస్ ప్రజెంట్ సిచ్యువేషన్. టుమారో ఆల్సో ఐ విల్ టీచ్. ఇక్కడ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి టెన్స్కు ఒక బండ గుర్తులాగా మనం పెట్టుకున్నాం. అదే పాస్ట్ యాక్షన్స్ అయితే ఎస్టర్డే కానీ, లాస్ట్ ఇయర్ కానీ, లాస్ట్ వీక్ కానీ, టుడే మార్నింగ్ కానీ, ఇట్లాంటి పాస్ట్ సిచ్యువేషన్స్ దాంట్లో ఉంటాయి. అదే డైలీ యాక్టివిటీస్లో డైలీ కానీ, ఆల్వేస్ కానీ, సమ్ టైమ్స్ కానీ అలా ఉంటాయి. దాన్ని బట్టి గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నౌ అనేది ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఫ్యూచర్ యాక్షన్స్లో విల్ అనేది మనం పెట్టాలి. దట్స్ ఇంపార్టెంట్. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ టుమారో ఐ విల్ గో, టుమారో ఐ విల్ ఈట్, టుమారో ఐ విల్ ప్లే. ఓన్లీ విల్ ఒకటి పెడితే అయిపోతుంది. ఫ్యూచర్ యాక్షన్ ఉన్నది అని అంటే ఇప్పటి నుండి మొదలు ఒక గంట తర్వాత నుండి టుడే ఈవినింగ్ ఐ విల్ గో టు హైదరాబాద్. టుమారో I will come again here. Next year, I will study in Hyderabad. After 5 years, I will live in America. That's all. Will ఒకటి పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం డెప్త్గా వెళ్దాం. చూడండి, ఇక్కడ వీకి యాజ్ పర్ ద గ్రామర్ షెల్ అనేది ఉపయోగించాలి. షెల్, ఐ షెల్, వి షెల్, అది గ్రామర్. ఓకే, అది మిగతా వాటి అన్నిటికీ కూడా యు, హీ, షీ, ఇట్ అండ్ దే. ఐ షల్ గో, వి షల్ గో. ఇప్పుడు షెల్ అయితే పోవాలి అని అది వస్తుంది. ఐ షల్ అటెండ్ ద క్లాస్, నేను క్లాస్కి అటెండ్ కావాలి అనేది వస్తుంది. అదే దీనికి మనము విల్ పెట్టినట్టయితే కంపల్సరీ అనే మీనింగ్ వస్తుంది. కంపల్సరీ కాబట్టి మనం విల్ యూజ్ చేయాలి. ఐ విల్ గో టుమారో, ఐ విల్ గో టుమారో, ఐ విల్ పే ఫీ. ఫీ ఎప్పుడు పే చేస్తారు అని మనం అడిగినప్పుడు ఐ విల్ పే ఫీ టుమారో. అంతేగాని ఐ షల్ పే అంటే చేయాలి అని అర్థం. ఐ షల్ పే, చేయవలసి ఉండే అని మీనింగ్ వస్తుంది. కాబట్టి అక్కడ అన్నిటికీ విల్ పెట్టడమే మంచిది. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే, ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు విల్ పెట్టడమే మంచిది. దానికి ఎలాంటి తప్పేం లేదు. మనం ఇంగ్లీష్ స్పీకింగ్ అంటేనే మనం డోంట్ థింక్ అబౌట్ మిస్టేక్స్ గురించి ఎలాంటి మనం వెనుక ఉందో ఆలోచించద్దు. విల్ అనేది పెట్టేవాళ్ళు అంతే. అయితే ఇక్కడ బ్రేక్ ద రూల్స్ అండ్ స్పీక్ ఇంగ్లీష్. మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా రూల్స్ ఫాలో అవ్వద్దు. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం, మన నామవాచకము, సర్వనామము, ఎక్కడ కు, కీ అని ఎక్కడ ఉంటుందని చదువుకున్నాం, మనం చదువుకోలేదు. కాబట్టి హియర్ ఆల్సో నో నీడ్ టు లెర్న్ ఎనీ గ్రామర్ అండ్ డోంట్ స్టిక్ అప్ విత్ గ్రామర్. అందుకే ఇక్కడ షెల్ రావాలి అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ షెల్, ఐ షెల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు
వీటికి కూడా అన్నిటికీ ఏం చేయాలి, అన్నిటికీ వెళ్ళే వస్తుంది. కొన్నిసార్లు దీనికి కూడా షల్ వస్తుంది. సో యూ షల్ బి పనిష్డ్, యూ షల్ బి పనిష్డ్, తప్పకుండా అనేటువంటి మీనింగ్ వస్తుంది. యూ షల్ బి పనిష్డ్, అతనికి పనిష్మెంట్ కావాలి. యూ షల్ బి పనిష్డ్, పనిష్మెంట్ అవుతుంది. అట్లా ఈ ఈ విల్లు ఉన్నటువంటి దానికి షెల్ కనుక పెట్టినట్టయితే దట్ ఈస్ గ్రామర్. అదంతా పక్కన పెట్టి మనం విల్ పెడితే అయిపోతుంది. I will do exercise tomorrow. I will do. It's all one పెడితే అయిపోతుంది. విల్ ఒకటి పెట్టి ఇంతకుముందు డైలీ యాక్టివిటీస్లో ఎలా అయితే పెట్టినామో ఐ డూ అని పెట్టినాం అంతే. దీనికి విల్ ఒకటి పెడితే అయిపోతుంది. ఐ విల్ డూ. ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్లీ ఐ డోంట్ ఈట్ ఎనీ నాన్ వెజ్. దిస్ ఇస్ మై రెగ్యులర్ హ్యాబిట్. ఐ డోంట్ ఈట్, నేను తినను అనే మీనింగ్. బట్ ఐ విల్ ఈట్ నాన్ వెజ్ ఆన్ దసరా ఫెస్టివల్ ఫర్ ఎగ్జాంపుల్. ఐ విల్ ఈట్, I will eat on festival. చెప్పినా అనుకోండి. సో eat, I eat daily I eat only vegetables only. I will eat. Here I eat. This is daily అని చెప్పినప్పుడు I eat. ఇక్కడ టుమారో అని చెప్పినప్పుడు దసరా అనేది నెక్స్ట్ కదా, నెక్స్ట్ వీక్లో ఉంటుంది, ఫ్యూచర్. కాబట్టి I will eat. ఈ విల్ అనేది పెడితే సరిపోతుంది. ఓకే. So she will go to Hyderabad. She will go to Hyderabad next Sunday. నెక్స్ట్ సండేకు ఆమె హైదరాబాద్ అవుతుంది. మరి ఎప్పుడు రిటర్న్ అవుతుంది? ఓకే, ఆఫ్టర్ ఫెస్టివల్ షీ విల్ రిటర్న్. ఆఫ్టర్ festival she will return. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడైతే టుమారో ఉంటుందో, ఆఫ్టర్ 10 days ఉంటుందో, లేకపోతే టుడే ఈవినింగ్, అదర్వైజ్ నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 5 years, ఈవెన్ ఆఫ్టర్ 100 years, దెన్ యూ హ్యావ్ టు యూస్ విల్. మనం పాస్ట్ యాక్షన్స్లో ఎలా అయితే డిడ్ అనో ఒక గంట ముందు నుంచి మొదలు పెడితే లాస్ట్ 100 years, లాస్ట్ 1000 years ఐ వెంట్, ఐ డిడ్ అని మనం ఎలాగైతే అంటామో దీన్ని కూడా ఐ విల్ అని పెట్టేసాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదో ఫారిన్ కంట్రీకి వెళ్ళి అమెరికనో, బ్రిటనో, ఆస్ట్రేలియాలో వెళ్ళారు. అక్కడ ఎవరితోనో పరిచయం అయింది. సో మీరు ఎప్పుడో వచ్చిండ్రు అని వాళ్ళు అడుగుతారు. ఏమన్నప్పుడు ఐ కేమ్ ఎస్టర్డే. I came yesterday. This is no past actions. I came yesterday. ఓకేనా? మరి ఎప్పుడు వెళ్తారు మీరు ఇండియాకి? ఎప్పుడు వెళ్తారు? I will go tomorrow or next week. Otherwise, I will go next week. నెక్స్ట్ వీక్ అంతే. ఇక్కడ ఐ కేమ్ అని నేను వచ్చాను, ఐ విల్ గో నెక్స్ట్ వీక్. మరి ఇక్కడ ఏం చేస్తారు మీరు? So here I do small business. I do small business చేస్తాను. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చేసినప్పుడు జస్ట్ ఐ ఆమ్ ప్లేయింగ్ విత్ మై చిల్డ్రన్ ఇన్ ద గార్డెన్, ఐఎమ్ ప్లేయింగ్. సో ఇక్కడ సిచ్యువేషనల్ స్పీకింగ్ అనేది ఈ విధంగా చేయాలి. ఇక్కడ మనం విల్ అనేది చాలా ఇంపార్టెంట్. విల్ అని యూజ్ చేస్తే అది ఫ్యూచర్ అన్నట్టు. ఫ్యూచర్ అంటే మనం విల్ యూజ్ చేయాలి అంతే. ఇప్పుడు మనం దీంట్లో క్వశ్చన్స్ ఎలా చేద్దామో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు పాస్ట్ యాక్షన్స్లో, డైలీ యాక్షన్స్లో మరియు ప్రజెంట్ యాక్షన్స్లో మరి చెప్పడం జరిగింది. అది పాస్ట్ యాక్షన్స్లో డిడ్తో క్వశ్చన్ స్టార్ట్ ఇచ్చినాం. డిడ్ యూ కమ్, డిడ్ యూ ఈట్ అని. అలాగే ఇప్పుడు ఈ ప్రజెంట్ యాక్షన్స్లో
యాక్షన్స్లో ఆర్ యూ గోయింగ్, ఆర్ యూ టీచింగ్, am I టీచింగ్, ఇలా డైలీ యాక్షన్స్లో డస్ ఈ గో, డూ యూ గో, ఇలా. దీంట్లో మరి ఎట్లా క్వశ్చన్ స్టార్ట్ చేయాలి? ఇక్కడ హీ విల్ ప్లే చెస్, అతడు చెస్ ఆడతాడు అంటే మనం విల్ అన్నదంటే రేపు ఫ్యూచర్ అనుకోవాల్సిందే. ఒకప్పుడు ఏమన్నది క్వశ్చన్ ఏంటిది? విల్ హీ ప్లే, ఈ విల్ అనేది తీసుకురావాలి, హీ అనేది తీసుకురావాలి. విల్ హీ ప్లే చెస్, విల్ హీ ప్లే చెస్. పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఈ విల్ ప్లే చెస్సా, విల్ ప్లే చెస్, క్వశ్చన్స్ ఫ్రేమింగ్ తెలియదు. వాడు ఏమి ఇట్లాగే అడగాలంటే విల్ హీ ప్లే చెస్, అతడు చెస్ ఆడతాడా, విల్ హీ ప్లే. ఇప్పుడు ఆన్సర్ పాజిటివ్, ఎస్ హీ విల్ ప్లే, అవును అతడు ఆడతాడు. నో హీ వోంట్ ప్లే, హీ వోంట్ ప్లే అంటే విల్ నాట్ అన్నట్టు, విల్ నాట్ షార్ట్ ఫామ్, విల్ నాట్. వోంట్ ప్లే, నో హీ వోంట్ ప్లే, అతడు ఆడడు. సో అక్కడ మీరు సపోజ్ ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నారు, ఇప్పుడు కోహ్లీ ఆడతాడా, విల్ కోహ్లీ ప్లే ఇన్ దిస్ మ్యాచ్? ఎస్ హీ విల్ ప్లే. నో హీ వోంట్ ప్లే, ఆడడు. సో వెరీ ఈజీ. ఇక్కడ మనం ఎక్కడ విల్ అనాలి, ఎక్కడ వోంట్ అనాలి తెలుసుకోవాలి. రేపు మ్యాచ్ అవుతుంది కదా, విల్ కోహ్లీ ప్లే? ఎస్ హీ విల్ ప్లే. లేదనుకోండి, నో నో హీ వోంట్ ప్లే, హీ విల్ నాట్ ప్లే అన్నాడు, హీ విల్ నాట్ ప్లే. దానికి షార్ట్ ఫామ్లో హీ వోంట్ ప్లే. ఓకే, నౌ యు సీ వి షాల్ డ్రింక్ స్ప్రైట్. మనం డ్రింక్ తాగుదాం, అదేంటిది స్ప్రైట్ తాగుదాం టుమారో. వి షాల్ డ్రింక్ స్ప్రైట్. మరి తాగుతామా? షెల్ వి డ్రింక్, షెల్ వి డ్రింక్ స్ప్రైట్? తాగుతామా మనం అంటాం? షెల్ వి డ్రింక్ లేదా ఇప్పుడు తాగుదామా మనం? షెల్ వి గో, షెల్ వి గో దే, వెళ్దామా అనే మీనింగ్లో కూడా ఉంటుంది. షెల్ వి గో, షెల్ వి డ్రింక్, తాగుదామా మనం? ఎస్ వి షాల్ డ్రింక్, అవును మనం తాగుతాం. నో వి షాల్ట్, దట్ మీన్స్ షెల్ నాట్. షెల్ నాట్ కు షార్ట్ ఫామ్ షంట్. నో వి షాల్ డ్రింక్ స్ప్రైట్. మనం ఇంత డీప్గా ఈ షంట్ అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ స్పీకింగ్లో విల్ ఆర్ వోంట్ అనేది ఉపయోగిస్తే సరిపోతుంది. అంత గ్రామటికల్గా షెల్ నాట్ అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు. సో బీయింగ్ టీచర్స్ వీ హ్యావ్ టు యూజ్ దట్. టీచర్స్ ఎక్కడ షెల్ ఎక్కడ విల్ అనేది చెప్పాలి. సమ్ టైమ్స్ యూ ఆల్సో యూజ్. అంతేగాని ఎప్పటికీ స్పోకెన్ ఇంగ్లీష్లో షెల్ ఉపయోగించడం లేదు, ఆల్వేస్ విల్ ఉపయోగించడం తప్పేం లేదు. సో ఇది ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇవి అన్నీ కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో అనేది రావడం జరిగింది. మరి ఇట్లా డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఎట్లా? సో వెన్ విల్ యూ ప్లే, ఎప్పుడు ఆడతాడు? మరి ఆడతాడు అంటున్నారు కదా, వెన్ విల్ యూ ప్లే, ఎప్పుడు ఆడతాడు? అండ్ వేర్ విల్ యూ ప్లే, ఎక్కడ ఆడతాడు? వై విల్ యూ ప్లే అండ్ హౌ విల్ యూ ప్లే? ఇవన్నీ కూడా మనం ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, వీటికి డబ్ల్యూహెచ్ పెడితే సరిపోతుంది అంతే. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. వెన్ విల్ యూ ప్లే అంటే యూ విల్ ప్లే నెక్స్ట్ సండే. అండ్ వేర్ విల్ యూ ప్లే, సో యూ విల్ ప్లే ఎట్ ముంబై గ్రౌండ్ అని. సో వై విల్ యూ ప్లే చెస్ అండ్ హౌ విల్ యూ ప్లే? సో ఈ విధంగా అతనికి ఆరోగ్యం బాగోలేదు కదా, మరి ఎలా ఆడతాడు? హౌ విల్ యూ ప్లే? సో ఇక్కడ విషయాలు అనే దగ్గర కూడా మనం చేయొచ్చు. వాట్ షల్ ఐ డ్రింక్, నేనేం తాగాలి? వాట్ షల్ ఐ డ్రింక్? హౌ షల్ ఐ డ్రింక్? ఇట్ ఈస్ వెరీ కూల్, స్ప్రైట్ ఈస్ వెరీ కూల్. ఓకే, హౌ షల్ వి డ్రింక్? హౌ షల్? సో when shall I drink? When shall we drink? When would our WH? How shall we drink? When shall and where? When shall we drink? ఇవన్నీ కూడా WH క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఈ యాక్షన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే విల్ అనేది ఉంటుంది. ఎక్కువ టైం మనం విల్లే వాడాలి. దానికి WH క్వశ్చన్స్ మరి ఇక్కడ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అయితే ఎస్ హీ విల్ ప్లే, నో హీ వోంట్ ప్లే. ఇది ఒకటి మనం
కొత్తగా తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ యథావిధిగా మనం ఇంతకుముందు ఆల్ యాక్షన్స్ కూడా మనం తెలుసుకున్నాం. సో ఇది మనం ఇప్పుడు కొన్ని టోటల్ క్వశ్చన్స్ చేద్దాం. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్. నేను ఏవైతే ఇక్కడ క్వశ్చన్స్ రాస్తానో మీరు కూడా మీ ఓన్గా మీరు క్వశ్చన్స్ తయారు చేయండి. మీరు కూడా రాసి వాటికి ఆన్సర్స్ కూడా రాయండి. సో ఇక్కడ క్వశ్చన్స్ రాశాను చూడండి. కొన్ని ఎస్ఆర్నో క్వశ్చన్స్, కొన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. సో వాట్ విల్ యూ డూ టుమారో, వాట్ విల్ యూ డూ? సో ఇన్ దిస్ సమ్ ఫెస్టివల్, దసరా ఫెస్టివల్ హాలిడేస్, వాట్ విల్ యూ డూ? ఏమేమి చేస్తావు? సో ఇట్లా క్వశ్చన్స్. సో ఐ విల్ గో టు మై గ్రాండ్ మదర్స్ హోమ్, దాని ఎక్స్ప్లెనేషన్ చెప్పవలసి ఉంటుంది. ఎస్ఆర్నో చెప్పడానికి లేదు ఇక్కడ. ఇక్కడ చెప్పవచ్చు. విల్ యూ కమ్ టు క్లాస్? క్లాస్కి వస్తాడా? విల్ యూ కమ్ టు క్లాస్? పిల్లలు జనరల్గా దేనికైనా కూడా విల్ పెడతా ఉంటారు. డూ యూ కమ్ అని అడిగినా కూడా ఎస్ ఐ విల్ కమ్ అంటారు. డూ యూ కమ్ టు క్లాస్ డైలీ అని మా క్వశ్చన్స్ అడిగితే ఎస్ సార్ ఐ విల్ కమ్ అంటే ఆన్సర్ టు ద క్వశ్చన్. అక్కడ డూతో అని క్వశ్చన్ వస్తే ఎస్ ఐ కమ్ అని చెప్పాలి. డూ యూ కమ్? ఎస్ ఐ కమ్. అది డైలీ యాక్షన్స్లో. అంటే ఒక యాక్షన్లో అడిగినప్పుడు, ఒక సిచ్యువేషన్లో అడిగినప్పుడు వేరే సిచ్యువేషన్ చెప్పొద్దు. సో డూ యూ కమ్ టు క్లాస్ డైలీ? ఎస్ ఐ కమ్ అనాలి, ఎస్ ఐ విల్ కమ్ అనొద్దు. అక్కడ మనం ఎగ్జామ్ రాసినప్పుడు అంతే. డూతో క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ ఐ డూ అని అనాలి ఆన్సర్. సో డస్ షీ గో టు టెంపుల్ ఎవ్రీ మండే అని క్వశ్చన్ ఆ డైలీ యాక్షన్స్ అడిగినప్పుడు డస్ షీ గో టు టెంపుల్ అన్నప్పుడు ఎస్ షీ గోస్, నో షీ డజంట్ గో అని చెప్పాలి. అట్లా అక్కడ అంతేగా. దానికి ఏం చెప్తారు, మేము చాలామంది పిల్లలు అబ్జర్వ్ చేసినాం. డస్ షీ గో టు టెంపుల్ ఎవ్రీ మండే అంటే ఎస్ సార్ షీ విల్ గో. నాకు అడిగింది అక్కడ డస్, కానీ వాళ్ళు ఏమంటున్నారు విల్ అంటున్నారు. అట్లా ఆన్సర్ టు ద క్వశ్చన్. అప్పుడు విల్ షీ గో టుమారో? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టుమారో మండే, విల్ షీ గో టు టెంపుల్ టుమారో? ఎస్ షీ విల్ గో. అదర్వైజ్ షీ వోంట్ గో. అంటే విల్ అడిగినప్పుడు విల్తోనే ఆన్సర్ ఇవ్వాలి. అది కాబట్టి ఇది మనం చూడాలి. ఎక్కడ విల్తో అడుగుతున్నారు, విల్లు ఆ విల్తోనే మనం ఆన్సర్ చెప్పాలి. విల్ షీ టీచ్ గ్రామర్? ఆమె గ్రామర్ చెప్తుందా? రేపు చెప్తుందా గ్రామర్? రేపు అంటే టుమారో. విల్ షీ టీచ్ గ్రామర్? టుమారో అనుకోవాల్సిందే. టుమారో నెక్స్ట్ సండే, నెక్స్ట్ మండే, ఎనీ క్లాస్. ఎస్ షీ విల్ టీచ్. ఓకే. హౌ విల్ దే గో టు ముంబై? వాడు ముంబైకి ఎలా వెళ్తారు? ఒక్కోసారి ఈ డైలీ యాక్షన్స్, ఈ ఫ్యూచర్ యాక్షన్స్ ఒకే మాదిరిగా ఉంటాయి. సో చెప్పిన ప్రాబ్లం లేదు. ఇక్కడ ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే అన్గ్రామటికల్ ఇంగ్లీష్. గ్రామర్తో చూడొద్దు మనం. గ్రామర్ కరెక్ట్ ఉందా లేదా. సపోజ్ అన్న తప్పేం లేదు. సపోజ్ హౌ విల్ దే గో టు ముంబై అంటే ఓకే, బై బైక్ అంటే బై బైక్ ఆర్ బై ట్రైన్ అంటే అయిపోతుంది. బై ట్రైన్ అని మొత్తం షీ విల్ గో బై ట్రైన్ అని అవసరం ఉంది. సో వెదర్ ద అపోజిట్ పర్సన్ దే అండర్స్టాండ్ ఆర్ నాట్, దట్ ఇస్ ఇంపార్టెంట్. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా లేదా, అది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. సో అందుకని మనం జనరల్గా చూడాలి ఈ విల్ అనేది ఏంటిది, ఫ్యూచర్ అనేది. హౌ విల్ దే గో టు ముంబై? ముంబైకి ఎలా వెళ్తారు? నెక్స్ట్ షెల్ వి మూవ్. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ షెల్ వి మూవ్, మనం వెళ్దామా, ఇక్కడ నుంచి వెళ్దామని అర్థం. షెల్ వి మూవ్, కదులుదామా ఇక్కడ నుంచి అంటే దాన్ని విల్ వి మూవ్ అనం. కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్నిటికి కొన్నే ఉంటాయి. షెల్ వి మూవ్ అంటే మనం వెళ్దామా అని అర్థం. అంటే ఇక్కడ వి ఉన్నప్పుడు షెల్తోనే క్వశ్చన్ రావాలి, అంతే కానీ విల్ వి అనొద్దు. ఇక్కడ మాత్రం మనం గుర్తుంచుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఇక్కడ షెల్ వి మూవ్, ఎస్. షెల్ వి లీవ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి మనం వెళ్దామా అనే అర్థంలో షెల్ వి మూవ్ అని షెల్ వి లీవ్ అని అనాలి, అంతేగాని విల్ వి లీవ్ అనొద్దు. అంటే ఇక్కడ మనకి మనం చెప్పినటువంటి రూల్ ఇక్కడ కామన్ అవుతుంది అన్నట్టు. అంటే ఐకి వికి షెల్ రావాలనేది ఏదైతే అనుకుంటున్నాం క్వశ్చన్లో ఫామ్ అవుతుంది. షెల్ వి గో, షెల్ వి మూవ్, షెల్ వి లీవ్ అనేటువంటిది. సో అందుకని ఇక్కడ షెల్ అనాలి. షెల్ వి లీవ్ ఫ్రమ్ హియర్ అండ్ వేర్ విల్ యూ ఇన్ ఫెస్టివల్ హాలిడేస్? ఎక్కడ ఉంటావు నువ్వు? వేర్ విల్ యూ స్టే? అదర్వైజ్ వేర్ విల్ యూ స్టే?
ఇన్ ఫెస్టివల్ హాలిడేస్. ఈ ఫెస్టివల్ హాలిడేస్లో ఎక్కడ ఉంటావు? ఐ విల్ స్టే at my grandmother's home. I will go to my grandmother's village. సో ఇట్లా వీళ్ళతో మనం ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు ఏదైతే 4 యాక్టివిటీస్ అని చెప్పానో నేను, ఈ 4 యాక్టివిటీస్లో మనకు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలిస్తే సరిపోతుంది. ఇంకా కొన్ని జనరల్గా మాట్లాడేటివి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటారు వాటిని. ఎక్కడ మస్ట్ ఉపయోగించాలి, ఎక్కడ షుడ్ ఉపయోగించాలి, ఎక్కడ కెన్ ఉపయోగించాలి, ఎక్కడ కుడ్ ఉపయోగించాలి, హ్యావ్ టు ఎక్కడ ఉపయోగించాలి, హ్యాస్ టు ఎక్కడ ఉపయోగించాలి, అలాగే బస్ ఎక్కడ ఉపయోగించాలి, వర్ ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటిది. మరి ఇక్కడ మనం వర్బ్ ఫామ్స్ ఎక్కడో ఎన్ని వచ్చినాయి? ఒకటి వర్బ్ 1 వచ్చింది, వర్బ్ 2 వచ్చింది, వర్బ్ 4 వచ్చింది, కానీ వర్బ్ 3 అనేది రాలేదు. మరి వర్బ్ 3 ఎక్కడ ఉపయోగించాలి అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో ఉన్నాయి. మనకి ఇది 6th క్లాస్ ఇది, కాబట్టి ఇంకా మనం 15 క్లాస్ లోపు ఇవన్నీ చెప్తా ఉంటాం. అలాగే కొన్ని వర్బ్ ఫామ్స్, ఒక 100 వర్బ్ ఫామ్స్ డైలీ యూసేజ్ చేసేటువంటి, మనం ఎప్పటికీ ఉపయోగించేటువంటి జనరల్గా ఆ 100 వర్బ్ ఫామ్ తెలిస్తే యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ. మనం ఎక్కడ కూడా ఎక్కువ జనరల్గా మనం మాట్లాడేటువంటి గో, డూ, ప్లే, కమ్, ఆస్క్, టెల్, దీస్ ఆర్ ఆల్ సో జనరల్ వొకాబులరీ నేను సపరేట్గా రాశాను ఆ వర్బ్ ఫామ్స్. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో నేను ఆ వర్బ్ ఫామ్స్ చెప్తాను, తర్వాత ఆక్సిలరీ వర్బ్స్ చెప్తాను. మొత్తం ఐ విల్ కవర్ దిస్. నెక్స్ట్ ఆల్సో విల్ హ్యావ్ స్టోరీ టెల్లింగ్ అనేది, తర్వాత మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మన క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఈ క్లాసెస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. మీరు లైక్ చేసి షేర్ చేయండి చాలామందికి రీచ్ అయ్యే విధంగా. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేస్తే మీ వీడియోస్ అప్డేట్ మీకు వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.